చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమమని పేర్కొంటూ దాన్ని కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ఇవాళ వాదనలు విన్న ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం పిటిషన్ను విచారించింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహత్గి వినిపించారు. ఇవాల్టి వాదనల్లో విచారణ విధానంపై ఇరుపక్షాల న్యాయవాదులు భిన్న వాదనలు వినిపించారు. నోటీసులు జారీ చేయాలన్న రోహత్గి వాదనను హరీష్ సాల్వే తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు విధి విధానాలను ఇరుపక్షాల న్యాయవాదులు బెంచ్ ముందు ఉంచారు. నోటీసులు ఇస్తారా అనే విషయాన్ని బెంచ్ తేల్చాలని రోహత్గి కోరగా, కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని సాల్వే చెప్పారు. హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్ల అవసరం ఉండదని జస్టిస్ త్రివేది స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులో మళ్లీ కౌంటర్ అఫిడవిట్ల అవసరమేంటని హరీష్ సాల్వే ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని, అలా కాకపోతే మళ్లీ మొదటికొస్తుందని రోహత్గి అన్నారు. నోటీసులు అవసరం లేదన్న విధి విధానాలపై మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని జస్టిస్ త్రివేది హరీష్ సాల్వేను ప్రశ్నించారు. గతంలో వచ్చిన తీర్పులను బెంచ్ ముందు ఉంచుతామని సాల్వే బదులిచ్చారు. 17A చట్ట సవరణ ప్రధాన ఉద్దేశం అవినీతిని నిరోధించడమేనని హరీష్ సాల్వే ధర్మాసనానికి వివరించారు. అవినీతి నిరోధంతో పాటు ప్రజాప్రతినిధులపై ప్రతీకార చర్యలు ఉండకూడదన్నది కూడా ప్రధానమేనని చెప్పారు. 17A చట్ట పరిధిలోని అంశాలను సాల్వే సుప్రీంకోర్టు ముందు ఉంచారు. యశ్వంత్ సిన్హా కేసులో రఫేల్ కొనుగోళ్లు అనంతరం దాఖలైన కేసులపై వచ్చిన తీర్పులను సాల్వే ఉదహరించారు. రఫేల్ కేసులో జస్టిస్ కెఎం జోసెఫ్ తీర్పును సాల్వే ఉదహరించారు. రఫేల్ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కెఎం జోసెఫ్ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టం సవరణలను అన్వయించడానికి అనేక ఉదాహరణలను సాల్వే బెంచ్ ముందు ఉంచారు. రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవని, 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయని సాల్వే గుర్తు చేశారు. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకునే 2019లో కేసు కొట్టివేశారని సాల్వే వివరించారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ జరిపే హక్కు ఉండదని, ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమేనని హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. అన్ని రకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు 17Aతో రక్షణ లభించిందని చెప్పారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్ 20 క్లాస్ 1పై వచ్చిన తీర్పును ఉదహరించారు. చట్ట సవరణ ముందు ఉన్న అంశాలకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకోవచ్చని సాల్వే చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సాల్వే కోర్టుకు చెప్పారు. చంద్రబాబుపై ఆరోపణల విచారణకు ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరని అన్నారు. ఈ సందర్భంగా 2011 దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్ కేసును హరీష్ సాల్వే సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు. అసలు కేసు ప్రారంభం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తర్వాతి పరిణామాలేవి చట్టబద్ధం కావని, బుల్లర్ కేసులో తీర్పు ఉందని వివరించారు. ప్రారంభం చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాన్నే తిరస్కరించాల్సి ఉంటుందని సాల్వే పేర్కొన్నారు. ఈ కేసు మూలంలోనే దోషముంది కాబట్టి బుల్లర్ కేసును పరిగణలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నట్లు సాల్వే కోర్టుకు తెలిపారు. చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్నే తాను సవాల్ చేస్తున్నట్లు సాల్వే అన్నారు. అన్నీ కలిపేసి ఒక ఎఫ్ఐఆర్ను రూపొందించారని, దాన్నే తాను సవాల్ చేస్తున్నానని సాల్వే స్పష్టం చేశారు. చంద్రబాబు కేసులో ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదన్నారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు ఎక్కడా లేదని సాల్వే పేర్కొన్నారు. డిజైన్ టెక్ సంస్థకు లబ్ధి చేకూర్చడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగమని సాల్వే గుర్తు చేశారు. టెక్నాలజీ భాగస్వామికి ఆయాచిత లబ్ధి కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశమని ఎఫ్ఐఆర్లో ఆరోపించారని తెలిపారు. 164 సెక్షన్ కింద తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా కేసును నిర్మించారని, దాన్ని తాము ఛాలెంజ్ చేస్తున్నట్లు సాల్వే తేల్చి చెప్పారు.
సిఐడి తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్కి 2018కి ముందు కొనసాగిన విచారణ కొంతవరకు సాగి నిలిచిపోయిందని, అంత మాత్రాన విచారణ జరగలేదని కాదన్నారు. 2018 మేలో మెమో దాఖలు చేశారని, దాంట్లో తగిన వివరాలు ఉన్నాయని రోహత్కి తెలిపారు. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్ ముందు ఉంచుతున్నామన్నారు. విచారణ ముగిశాక కాగితాలు ఇచ్చామన్న దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్ను హైకోర్టు బెంచ్ ముందు ఉంచారని, తాము కూడా అదే రోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచామని తెలిపారు. 2018 చట్ట సవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదని రోహత్గి అన్నారు. చంద్రబాబుపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారన్నారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ కేసు విచారణ కొనసాగుతున్నట్లే పరిగణించాలని రోహత్గి కోర్టును కోరారు. చట్ట సవరణకు ముందున్న నేరం కాబట్టి 17A వర్తించదని రోహత్గి వాదించారు. "17A అన్నది నేరం కేంద్రంగా జరుగుతుందా లేక వ్యక్తి కేంద్రంగా జరుగుతుందా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం ఐపీసీ రెండూ కలగలిసిన కేసులో సెక్షన్ 4 క్లాస్ 3 ప్రకారం ప్రత్యేక జడ్జికి న్యాయపరిధి ఉంటుందని రోహత్గి బదులిచ్చారు. అవినీతి నిరోధక చట్టం అమలు కానప్పుడు మిగిలినవేవీ పరిగణలోకి తీసుకోవద్దని, అసలు కేసు మూలాల నుంచి కొట్టేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు చెబుతున్నారని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం వర్తించనప్పుడు సెక్షన్ 420 కింద మోసపూరిత చర్యగా పరిగణలోకి తీసుకోవాలని రోహత్గి కోర్టుకు విన్నవించారు. అనేక రకాల నేరాలు కలగలిసి ఉన్నప్పుడు స్పెషల్ జడ్జికి విచారణ అధికారం ఉంటుందని రోహత్గి అన్నారు. అవినీతి నిరోధక చట్టం వర్తించదు అనుకున్నప్పుడు ఇతర చట్టాలకు అనుగుణంగా విచారణ జరపాలని కోరారు. నేరం ఎప్పుడు జరిగిందో అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలని, పరిణామ క్రమంలో చట్టంలో వచ్చిన మార్పులను పాత నేరాలకు వర్తింప చేయకూడదని సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు. చట్ట సవరణలో ఎలాంటి పరిణామాలు వచ్చాయన్నది కాకుండా ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలని రోహత్గి కోరారు. 17A ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయవచ్చని రోహత్గి అన్నారు. 17A ప్రకారం ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ దేనికి అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్తో నిర్ణయాలు తీసుకుని వ్యక్తి ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే దానికి 17A ఎలా వర్తిస్తుందని రోహత్గి వాదించారు. 17A అన్నది అవినీతిని నిరోధించడం కోసమే పార్లమెంటు తీసుకొచ్చిందని రోహత్గి అన్నారు. భారీ ఎత్తున అవినీతి జరిగినప్పుడు, అందులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కేవలం అధికార విధుల నిర్వహణగా పరిగణించలేమన్నారు. 17A చట్ట సవరణ అనేది నేరస్తులకు రక్షణ కవచంగా మారకూడదన్నారు. నిజాయితీపరులైన అధికారులు, ప్రజాప్రతినిధులను అనవసర భయాల నుంచి దూరం చేసేందుకే ఈ సవరణ చేశారని చెప్పారు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టమే అమల్లోకి వస్తుందంటూ గతంలో ఇచ్చిన తీర్పును రోహత్గి ఉదహరించారు. ఒకవేళ నేరం 2012, 2013లో జరిగిన 17Aను రక్షణగా వాడుకుంటారా అని రోహత్గి ప్రశ్నించారు. ఈ క్రమంలో కలగజేసుకున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ గతంలో 17A చట్ట సవరణ పూర్వ నేరాలకు వర్తిస్తుందా లేదా అని అడిగారు. గతంలో జరిగిన నేరాలు 17A పరిధిలోకి రావని రోహత్గి సమాధానమిచ్చారు. చంద్రబాబు కేసులో ఉన్న అంశాలను క్వాష్ పిటిషన్ ద్వారా నిర్ణయించలేమని రోహత్గి చెప్పారు. కొత్త చట్ట ప్రకారం నేరం కాని విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చా అని జస్టిస్ త్రివేది అడిగారు. ఎఫ్ఐఆర్ విషయంలో నేరం జరిగిన సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని తాము చెబుతున్నామని రోహత్గి కోరారు. సెక్షన్ 13(1)(c), సెక్షన్ 13(1)(d) 2018 చట్ట సవరణ తర్వాత నేరాలే కావని జస్టిస్ త్రివేది చెప్పగా, ఇప్పటికే జరిగిన నేరంలో పాత చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ చేయవచ్చని రోహత్గి బదులిచ్చారు. నేరం జరిగి ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదుకు ఏ చట్టం నిరోధించలేదన్నారు. అనంతర క్రమంలో ఆ సెక్షన్ తొలగించినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని రోహత్గి చెప్పారు. ఎఫ్ఐఆర్ ఎలా చేయవచ్చో దాన్ని బలపరిచేదేమైనా మీ వద్ద ఉందా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించగా, శంభునాథ్ కేసును రోహత్గి ఉదహరించారు.
ఈ క్రమంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణకు విరామం ఇచ్చిన సుప్రీంకోర్టు భోజన విరామం తర్వాత వాదనలు కొనసాగించి వాదనలు తిరిగి ప్రారంభం కాగానే క్వాష్ పిటిషన్పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు వింటామని వెల్లడించింది.